గుడ్ మార్నింగ్ ఆల్. నేను కొత్తగా డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, బ్లాంక్ డాక్యుమెంట్. దాంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ పేజ్కి మాత్రమే హెడ్ అండ్ ఫుటర్ ఎలా క్రియేట్ చేయాలి, హెడర్ అండ్ ఫుటర్ ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకుంటున్నాం కాబట్టి, సో ఫస్ట్ యాజ్ యూజువల్గా ఇన్సర్ట్ మెనూ లేదా ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళండి, అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హెడర్ అని ఉంటుంది, హెడర్లోకి వెళ్ళండి. హెడర్ అని క్లిక్ చేసినా, ఫుటర్ అని క్లిక్ చేసినా మీకు వచ్చేసి దాంట్లో కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైప్ హియర్ అని వస్తుంది, చూడండి. నేను ఒకటే పేజ్ తీసుకున్నాను కాబట్టి మీకు ఎఫెక్ట్ తెలియదు. ఆటోమేటిక్గా నేను ఎంటర్ చెప్పుకుంటూ 2-3 పేజీలు క్రియేట్ చేస్తాను. మీరు క్రియేట్ చేశాను. చూడండి, ఫస్ట్ పేజ్కి టైప్ హియర్ అని ఉంది, సెకండ్ పేజ్కి అలాగే ఉంటుంది. అలాగే థర్డ్ పేజ్కి అలాగే ఉంది, ఫోర్త్ పేజ్కి ఉంది టైప్ హియర్. సో ఈ 4 పేజీలు కాకుండా మనకు ఫస్ట్ పేజీలో మాత్రమే మనకు ఇచ్చిన డేటా రావాలి కాబట్టి ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ పేజ్కి వెళ్ళాం. ఆ సెలెక్ట్ చేసుకునే దాన్ని టైప్ హియర్ని డిలీట్ చెప్పండి కీబోర్డ్ నుంచి. చెప్పిన తర్వాత పైన డిజైన్ ట్యాబ్లో డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చెక్ బాక్స్ని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అని కానీ ఇక్కడ ఫస్ట్ పేజ్ హెడర్, ఫస్ట్ పేజ్ ఫుటర్ కింద మారిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ పేజ్ హెడర్లో హాయ్ అనే ఉండే కావాల్సిన డేటా ఇచ్చుకోవచ్చు. తీసుకున్న తర్వాత చూడండి, సెకండ్ పేజ్కి రాలేదు అది, అలాగే థర్డ్కి రాలేదు, ఫోర్త్కి కూడా రాలేదు, ఫోర్త్కి కూడా రాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వచ్చింది ఫస్ట్ పేజ్ చూసారు కదా, సెకండ్ పేజ్కి లేదు. మనం డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అని ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో ఫస్ట్ పేజ్ హెడర్, ఫస్ట్ పేజ్ ఫుటర్ అని వచ్చింది. దాని తర్వాత క్లోజ్ హెడ్ అండ్ ఫుటర్ చెప్పండి. ఇప్పుడు చూడండి, హాయ్ ఆల్. దీంట్లో ఉంది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ చెక్ చేద్దాం. సెకండ్ పేజ్ ఏమైనా ఉందండి, లేదు. సెకండ్ పేజ్ తర్వాత థర్డ్ పేజ్ చూడండి, కర్సర్ వచ్చింది అక్కడ, లేదు. ఫోర్త్ పేజ్ లేదు. సో అదనమాట. మనం ఎప్పుడైతే క్లోజ్ హెడ్ అండ్ ఫుటర్ చెప్పేసామో ఆటోమేటిక్గా ఫస్ట్ పేజ్కి మాత్రమే మనకు కావాల్సిన హెడ్డింగ్ మనం ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ అనండి. అభి కంప్యూటర్స్ కొత్తపేట, కంప్యూటర్ ఫ్యాకల్టీ సిహెచ్ విజయ్ కుమార్.